మన 6 మాస్టర్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని డైలీ 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తాం. సో అదే ఈ రోజు కూడా ఎట్లా క్యాప్చర్ చేయాలో, ఏ జోన్స్ ఇంపార్టెంటో ఒకసారి చూద్దాము. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి మీ నెంబర్ని కామెంట్లో పెట్టారనుకోండి, వాట్సాప్ ప్రైవేట్ కమ్యూనిటీ ఉంది, మిమ్మల్ని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిని అందులో యాడ్ చేస్తాను. అండ్ ఫ్రీ టెలిగ్రామ్ ఉంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో మార్కెట్ నిన్న ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందంటే, నేను నిన్న చెప్పాను మార్కెట్ మొత్తం అప్ ట్రెండ్లోనే ఉంటుంది, అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలని చెప్పాను. సో మార్కెట్ నిన్న మొత్తం అప్ ట్రెండ్లోనే ఉంది. అండ్ అంతేకాదు ఈ ఎల్లో జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్తో ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను, కానీ మార్కెట్ అనేది ఈ జోన్ వరకు రాలేదు. సో ఇది అన్టెస్టెడ్ జోన్ గానే ఉంది. ఎప్పుడైతే మళ్ళీ ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వస్తుందో అప్పుడు టెస్ట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో మరి నేను నిన్న ట్రేడ్ ఎట్లా తీసుకున్నానంటే, నేను ఈ ట్రేడ్ ని గ్రూప్ లో కూడా అప్డేట్ చేశాను. ఈ జోన్స్ ఇచ్చాను 5 minutes టైం ఫ్రేమ్ లో. ఈ లెవెల్స్ వచ్చిన తర్వాత సో ఈ లెవెల్స్ ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయో చూడండి. సో 5 minutes టైం ఫ్రేమ్ లో ఈ లెవెల్స్ ఇచ్చాను, ఇవి 2 ఇంపార్టెంట్ లెవెల్స్ అని. సో మార్కెట్ అనేది ఫస్ట్ జోన్ దగ్గర నుంచే మార్కెట్ అనేది కన్ఫర్మేషన్ ఇచ్చింది. రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చాయి, ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చాయి. సో ఆ రిజెక్షన్ క్యాండిల్స్ చూసుకొని నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. టార్గెట్ వచ్చేసి జోన్ కింద పెట్టుకొని ఇక్కడ వరకు టార్గెట్ పెట్టాను. నా టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. దీన్ని రీల్ కూడా నేను చేశాను, చూడండి. దాని తర్వాత మార్కెట్ ఏం చేసిందంటే మళ్ళీ 2 times ఇదే జోన్ వరకు వచ్చింది. ఇదే జోన్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పెరిగింది. చూడండి మార్కెట్ మన లెవెల్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 6 స్ట్రాటజీస్. మీరు ప్రతిరోజు జస్ట్ వీడియో చూసి ఈ లెవెల్స్ దగ్గర విత్ కన్ఫర్మేషన్ తో మీరు ట్రేడ్ తీసుకోండి, ఖచ్చితంగా ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసిందంటే, మార్కెట్ మళ్ళీ సెకండ్ జోన్ ఇచ్చాను, ఈ సెకండ్ జోన్ నుంచి కూడా మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పెరిగింది. సో నిన్న నేను ఓవరాల్ గా ఒకటే ట్రేడ్ తీసుకున్నాను, ఆ ట్రేడ్ హిట్ అయిపోయింది. సో మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుంది ఒకసారి చెక్ చేద్దాము. ఈ రోజు మార్కెట్ ఈ రోజు కూడా అప్ ట్రెండ్ లోనే ఉండే అవకాశం ఉంది. ఈ రెడ్ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు మీరు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఒక బయింగ్ ఎంట్రీ చూడండి. దాని తర్వాత ఇంపార్టెంట్ జోన్, ఇది ఇంపార్టెంట్ జోన్, ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా బయింగ్ ఎంట్రీ చూడండి. సో ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ కి రావాలి అంటే ఈ గ్రీన్ జోన్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకోండి. బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకోండి. అప్పటి నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా అప్ సైడే ఉండాలి. అండ్ ఇంకో లెవెల్ కూడా ఉంది, ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు ఎంట్రీ ఆపర్చునిటీ చూడొచ్చు. బట్ ఇది సేఫ్ ఎంట్రీ కాదు, అగ్రెసివ్ ఎంట్రీ. సేఫ్ ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చినప్పుడు సేఫ్ ఎంట్రీ, ఇది అగ్రెసివ్ ఎంట్రీ. ఇది సేఫ్ ఎంట్రీ, ఇది అగ్రెసివ్ ఎంట్రీ. కొద్దిగా చూసుకొని ట్రేడింగ్ అనేది చేయండి. అండ్ మరి బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, నిఫ్టీ ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉందో చూద్దాము. సో ఇది నిఫ్టీ చార్టు. నేను నిఫ్టీ చార్టు మొన్న ఇచ్చిన లెవెల్స్ ని బేస్ చేసుకొని మార్కెట్ మొన్న ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందో చూడండి. నేను ఏవైతే లెవెల్స్ ఇచ్చానో మార్కెట్ అవే లెవెల్స్ దగ్గర ప్లే చేస్తూ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇదే లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వచ్చింది, మళ్ళీ ఇక్కడనే పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఇదే లెవెల్ నుంచి పైకి వెళ్ళి ఇదే లెవెల్ నుంచి కిందికి వచ్చింది. చూడండి మార్కెట్ లో లెవెల్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి. సో అందుకని విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ చేయండి అని చెప్తున్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా వర్క్ చేసింది. చూడండి ఈ లెవెల్స్. సో మరి ఈ రోజు ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటే, మనకు నిఫ్టీ వచ్చేసి కొత్త ఈ జోన్ యాడ్ అయింది. ఈ జోన్ అనేది గ్రీన్ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ చేసుకుని మార్కెట్ కిందికి వెళ్ళే అవకాశం ఉంది, లేదా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే అవకాశం ఉంది. దాని తర్వాత ఇంపార్టెంట్ జోన్ ఈ గ్రీన్ జోన్, ఇది కూడా ఇంపార్టెంట్ జోన్. సో మార్కెట్ ఇది బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ రీటెస్ట్ చేసుకుని పైకి వెళ్ళే అవకాశం ఉంది. విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో ట్రేడ్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే, బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్స్ అడిషనల్ గా యాడ్ అయ్యాయి. ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్ అండ్ ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే కిందికి వెళ్తుంది, అది దీన్ని బ్రేక్అవుట్ చేస్తే పైకి వెళ్తుంది. సో మళ్ళీ ఇంకా ఏదైనా న్యూ లెవెల్స్ యాడ్ అయినా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఆ లెవెల్స్ బేస్ చేసుకుని ట్రేడింగ్ చేయండి, సరిపోతుంది. అండ్ ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సిందే. అండ్ ఖచ్చితంగా డిసిప్లిన్ గా ప్రాసెస్ తో ట్రేడింగ్ చేయండి, ప్రాఫిట్ లో ఉంటారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కి
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.